హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో నిన్న పోకో F4 లాంచ్ అయితే చేశారు. వాళ్ళు ఈ చెప్పిన స్పెసిఫికేషన్స్కి అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య, మైండ్ అయితే పోయిందనమాట. ఇప్పటి వరకు 30,000 నుంచి చాలా ఫోన్స్ అయితే చూసాం, కానీ ఇప్పటి నుంచి పోకో F4 అనేది అండర్ 30,000 రూపీస్లో ఫస్ట్ రికమెండేషన్ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఫార్మాలిటీగా మనం ఈ వీడియోలో iQOO Neo 6ని పోకో F4ని కంపేర్ చేస్తాం, ఫార్మాలిటీ కోసం మాత్రం. ఎక్కువ వీడియోని కూడా సాగబెరకను, డైరెక్ట్గా స్టార్ట్ చేసేద్దాం. రెండు ఫోన్స్లో 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. పబ్జీ కానీ బీజిఎంఐ కానీ మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్లో, హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్లో అండ్ అల్ట్రా హెచ్డితో మీరు ప్లే అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాల్ ఆఫ్ డ్యూటీ గురించి చెప్పను, మనకి హై అండ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో అయితే కూడా మీరు ఆడుకోవచ్చు. ప్రాసెసర్ అనేది మనకి చాలా బెటర్గా అయితే గేమ్ ప్లే అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. పోకోలో వచ్చేసరికి మనకి 10 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారు. iQOO 4 మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ పోకో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం, LPDDR5 ర్యామ్ అనేది మనకి పోకోలో అయితే ఉంటుంది. iQOO చూసుకుంటే LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. సో పోకో మనకి పక్కా ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే తీసుకొచ్చారు మిడ్ రేంజ్లో అయితే. బట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే 870 అనేది రెండిట్లో బెటర్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇక డిజైన్ గురించి మాట్లాడదాం. నాకు పర్సనల్గా iQOO Neo 6 డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ మనకి పోకోలో టర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. గ్లాస్ బాడీ అయితే చేశారు, 7.7mm థిక్నెస్ అయితే వస్తుంది. iQOOలో ఎలా ఉండదు, ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు అండ్ థిక్నెస్ కూడా 8.7mm థిక్నెస్ అయితే ఉంటుంది. సో డిజైన్ అయితే చూసుకుంటే నియో అండ్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా పోకో అనేది చాలా మంచి స్పెక్స్ తీసుకొచ్చారు. డిస్ప్లేలో కూడా అంతే, మనకి పోకోలో 6.67 ఇంచెస్ E4 సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. నియోలో చూసుకున్నామంటే 6.62 ఇంచెస్ E4 AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. రెండు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. 360Hz టచ్ శాంపింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 870 ప్రాసెసర్ అండ్ 360Hz టచ్ శాంపింగ్ రేట్ అనేది బెటర్ అండ్ స్మూత్ గేమ్ ప్లే అయితే ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూశాను, గేమ్స్ అనేది చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. రెండు డిస్ప్లేస్ HDR10+ అయితే కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. కానీ బట్ పోకోలో మీకు చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, మనకి మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, రెండు ఫోన్స్లో కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. IP53 రేటింగ్ అనేది రెండు ఫోన్స్లో అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, MEMC అనేది నియోలో మిస్ అవుతున్నాయి. పోకో పరంగా చూసుకుంటే మనకి డిస్ప్లేలో చాలా చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టేసుకుని, అండ్ చాలా మంది కూడా చెప్పారు యూట్యూబ్లో డిస్ప్లే అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంటే 30,000 రూపీస్లో పోకోకి అక్కడ ప్లస్ పాయింటే. ఇక నెక్స్ట్ క్యామ్ గురించి మాట్లాడదాం. రెండు సిమిలర్ కెమెరా సెటప్ అయితే ఉంటాయి. 64 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రెండు ఫోన్స్లో కెమెరాస్ అయితే ఉన్నాయి. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 MP మ్యాక్రో సెన్సార్ రెండు ఫోన్స్లోనే. కానీ మీకు ఒకటి చెప్పాలి, పోకోలో చూసుకుంటే మీకు వైబ్రెంట్ పిక్చర్స్ అయితే వస్తాయి అండ్ పోర్ట్రేట్ షాట్స్ కానీ, నైట్ లో లైట్ సిచ్యువేషన్లో కానీ, నైట్ మోడ్ కానీ మనకి చాలా బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మైక్రో సెన్సార్ పక్కన పెట్టండి, అవి మీకు లో లైట్లో అయితే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయవు. కానీ ప్రైమరీ సెన్సార్ అయితే మీకు చాలా అంటే చాలా బెటర్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. 4K 60 frames per మీకు వీడియోస్ అయితే షూట్ చేస్తుంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల పోకోలో మనకి బెటర్ అండ్ మనకి ఫోటోలో నాయిస్ ఉంటుంది కదా, అది కూడా తగ్గిస్తుంది అనమాట. నేను చూసినంత వరకు నాకు పోకోకి సంబంధించిన కెమెరా శాంపుల్స్ అనేవి చాలా బెటర్ అనిపించింది. కానీ నియో వేస్ట్ అని చెప్పాను, కానీ నియోలో కూడా ప్రైమరీ సెన్సార్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. లో లైట్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, అలాగే మనకి ఫ్రంట్ క్యామ్లో కూడా ఏదైతే పోకోలో 20 MP సెన్సార్ అయితే ఉంటుంది, నియోలో 16 MP సెన్సార్ ఉంది. కానీ పోకోలో మీకు కొంచెం డీటెయిలింగ్ కానీ, షార్ప్నెస్ కానీ, ఇలాంటి ఫొటోస్ అనేది మనకి పోకోలో బెటర్గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉన్న ఏవైతే ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి కూడా పోకోలో అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అది కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రెండు ఫోన్స్లో మనకి కెమెరా పరంగా ఏ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను పోకో వైపుకి అయితే కొంచెం వెళ్తాను. వైబ్రెంట్ పిక్చర్స్ అయితే వస్తాయి అండ్ వీడియోలో కూడా స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంది. సో ఆ ప్రైస్ ట్యాగ్ అని చెప్తున్నాను, ప్రైసింగ్ గుర్తుపెట్టుకోండి. నియో కూడా బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బట్ నన్ను అడిగితే మాత్రం నేను పోకోకి అయితే స్టిక్ ఆన్ అవుతున్నాను అనమాట. ఇక బ్యాటరీ గురించి మాట్లాడదాం. పోకోలో 4500 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నియోలో ఇది ఒక్కటే ప్లస్ పాయింట్, 4700 mAh బ్యాటరీ, 80 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అయితే ఇక్కడ నియో ప్లస్ పాయింట్. మిగతా స్పెక్స్ అని చూసా కానీ మనకి పోకో అనేది దీనికన్నా బెటర్గా అయితే ఉందన్నమాట. అదైతే మీరు మైండ్లో అయితే పెట్టుకోండి, బెటర్గా అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ కానీ మీరు పక్కన పెట్టారంటే. ఇక ఆఖరిగా చెప్పాల్సింది ఏంటంటే ఏం లేదు, ఇక్కడ పోకోనే మనకి కింగ్. సో పోకోలోనే మనకి చాలా మంచి స్పెక్స్ అయితే తీసుకొచ్చారు. బట్ నేను చెప్పాలి కాబట్టి ప్రైస్ కూడా ఏదైతే పోకోలో మనకి బేసిక్ మోడల్ 6GB నుంచి స్టార్ట్ చేస్తారో అది ఒక చాలా మంచి విషయం చెప్పొచ్చు. 27,999 రూపీస్ స్టార్ట్ అయ్యి 33,999 రూపీస్ వరకు అయితే మనకి ప్రైస్ వెళ్తుంది అనమాట. హై అండ్ వేరియంట్ 12GB ర్యామ్ 256GB.
కానీ ఆఫర్స్ ప్రెజెంట్ ఉన్నాయి కాబట్టి 23,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద పోకో బేసిక్ మోడల్ అయితే దొరుకుతుంది. కానీ ఇలా ఐక్యూ నియో 6 వచ్చేసరికి కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారు. 29,999 రూపీస్ ప్రైస్ తీసుకొచ్చారనమాట. అది కూడా నాకు కొంచెం సాడ్లీ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ వెరిడిక్ ఏంటి, అసలు ఏ ఫోన్ తీసుకోవాలి, మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. పోకో F4 5G డిస్ప్లే పరంగా కానీ, గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కూడా వదిలిపెట్టండి నియోతో కంపేర్ చేస్తామంటే. మిగతా 3 డిపార్ట్మెంట్ చూసుకుంటే కానీ మనకి చాలా అంటే చాలా బెటర్ కాదు, ఫ్లాగ్షిప్ ఫోన్కు ఉండాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఇచ్చారు. మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అండ్ 5G బ్యాండ్స్ కూడా మనకి ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం 10 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పొచ్చేది ఏం లేదు, పోకో F4 5G ఫోన్ అది తీసుకోండి. మీరు ఆఫర్స్ కన్సిడర్ చేసుకొని 24,000 రూపాయలకైతే మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అది మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది మనకి పోకో F4 5G అండ్ ఐక్యూ నియో 6 5Gకి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా పాత వీడియోస్ ఉంటాయి కదా, అవి ఒకసారి మీరు చెక్ చేయండి అనమాట. దిస్ ఈస్ పవన్ పకడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ నౌ.